నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఇజ్రాయెల్లో ప్రధాని మోడీ కీలక పర్యటన, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వేళ వ్యూహాత్మక అడుగు. మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన, వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన. మార్చి 2న తెలంగాణకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. భారత్ పాక్ అణుయుద్ధాన్ని ఆపింది నేనే, మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాలు చూస్తే, మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల అధికారిక పర్యటన కోసం నేడు ఇజ్రాయెల్కు వెళ్లారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కాకుండా మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో భారత్ పోషించబోయే కీలక పాత్రకు నిదర్శనంగా నిలవనుంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. గతంలో 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ అవకాశం దక్కగా మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఒక భారతీయ అగ్రనేత అక్కడ ప్రసంగించడం విశేషం. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో కూడా మోదీ భేటీ కానున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ పర్యటనను పురస్కరించుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ను ప్రపంచ శక్తిగా అభివర్ణించిన ఆయన రాడికల్ విరోధులను ఎదుర్కోవడానికి షడ్భుజ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కూటమిలో భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్లు ప్రధాన సభ్యులుగా ఉండనున్నాయి. భవిష్యత్తులో అరబ్, ఆఫ్రికన్, ఇతర ఆసియా దేశాలు కూడా ఇందులో చేరే అవకాశం ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలు నాటో తరహా కూటమి కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో నెతన్యాహు ప్రతిపాదిస్తున్న ఈ కొత్త కూటమి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే విదేశాంగ మంత్రి జయశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇజ్రాయెల్లో పర్యటించి పునాది వేయగా, మోడీ పర్యటనలో రక్షణ, సాంకేతిక మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ఇజ్రాయెల్ ప్రతినిధులు పాల్గొనడం ఈ బృందానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇజ్రాయెల్తో విశ్వాసం, ఆవిష్కరణ మరియు శాంతి పట్ల ఉమ్మడి నిబద్ధతపై నిర్మించబడిన శాశ్వత స్నేహాన్ని భారతదేశం ఎంతో విలువైనదిగా భావిస్తుందని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో మోడీ పర్యటన శాంతి స్థాపనకు లేదా కొత్త వ్యూహాత్మక అడుగులకు దారితీస్తుందో చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య, వెలిగొండ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద సుమారు 456 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫీడర్ కాలువ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు అందుతాయి. ఈ ఫీడర్ కాలువ పనులు ప్రాజెక్టు పూర్తిస్థాయి వినియోగంలోకి రావడానికి అత్యంత కీలకం కానున్నాయి. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు, నిధుల విడుదల మరియు భూసేకరణ వంటి అంశాలపై నేరుగా చర్చించనున్నారు. ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో సీఎం స్వయంగా పర్యవేక్షించడం ద్వారా పనుల్లో వేగం పెంచుతారని సామాన్య ప్రజలు ఆశిస్తున్నారు. మార్కాపురం జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా తర్లుపాడులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. కొత్త జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాలు మరియు రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించనున్నారు. ఈ పర్యటన జిల్లా రాజకీయాల్లో మరియు స్థానిక అభివృద్ధిలో ఒక కీలక మలుపుగా నిలుస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది. మార్చి 2వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. కాంగ్రెస్ నేతల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశం ఉంది. దేశంలోనూ 2 రాష్ట్రాల్లోనూ జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీ నేతలతో చర్చించనున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వికారాబాద్లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి వచ్చే నెల 2న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ఆయన పర్యటన ఖరారైనట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తారని వివరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలిపారు.
సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిలకు చుక్కెదిరింది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నెంబర్ 82/1 ఈఈలో గల 0.33 గుంటల భూమికి సరిహద్దులు నిర్ణయించాలని కోరుతూ సేరి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసేశారని, ఈ విషయంలో తహసీల్దార్ జారీ చేసిన లేఖను కూడా ఆయన తన పిటిషన్లో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి 45 రోజులుగా సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును మల్లారెడ్డి తదితరులు డివిజన్ బెంచ్లో సవాల్ చేయగా సింగిల్ జడ్జి ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నిన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కు కేసీఆర్ గారు 2,50,000 ఇచ్చిన రోజు మంచిగా వాళ్ళు పెళ్లి చేసుకొని మంచిగా వ్యాపారం చేసుకొని మంచిగా కొడుకుని కానీ నింపడంగా ఆశీర్వాదంతో నడుస్తున్నావా. ఈ రోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించగా రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం పరీక్షల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఇంటర్ బోర్డు సీసీ కెమెరాల నిఘాతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కఠినంగా నిషేధించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే సంప్రదించడానికి బోర్డు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 863 ప్రైవేట్ కాలేజీలు, 404 ప్రభుత్వ కళాశాలలు, 221 ఎయిడెడ్ కాలేజీలు, మరో 7 ఇతర విద్యా సంస్థలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. అన్ని 10 సరిపోతుంది. మీరు కొంచెం పక్కకు జరగండి.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల మొదటి రోజే విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. జగిత్యాల మరియు నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో పరీక్షలకు వచ్చిన ఇద్దరు విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. కేవలం నిమిషాల వ్యవధిలో ఆలస్యంగా రావడంతో నిమిషం నిబంధన పేరుతో అధికారులు గేట్లు మూసేశారు. జగిత్యాలను ఒక కేంద్రానికి ఓ విద్యార్థిని, అలాగే నిజామాబాద్ కేంద్రానికి మరో విద్యార్థిని కొద్దిపాటి ఆలస్యంతో చేరుకున్నారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లోపలికి అనుమతించాలని వారు అధికారులు కాళ్లు పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపించినప్పటికీ అధికారులు కనికరించలేదు. నిబంధనల ప్రకారం ఆలస్యమైతే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రం బయటే కూలబడి ఏడవడం చూసిన స్థానికులు సైతం చలించిపోయారు. पूरा सीसी कैमरा रहता है सेंटर में देख लेता हूँ अरे हम देख लेते वो మాకు కూడా ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది ఏం చేయలేము అది సీసీ కెమెరాలో టైం రికార్డ్ అవుతాయి जी बोल सुना रावाला 5 मिनट्स टाइम एक्स्ट्रा चाहिए अरे वो बच्चा भी चला जाता देखो अब तक कह रहा हूँ पूरा साल वेस्ट हो जाता है सर प्लीज अल्लाह सर प्लीज साल वेस्ट हो जाता सर अल्लाह प्लीज सर मैडम से बात कर लेते अल्लाह सर प्लीज प्लीज ना सर प्लीज सर प्लीज बनता कल से जल्दी सर आज तक टाइम होगा घर पर कोई नहीं है आज तक टाइम होगा ना पापा भी नहीं है सर घर पे आप चाहे तो कॉल करके पूछ सकते पापा जी अल्लाह सर प्लीज पूरा अपना काम आपको कर तो सर हम अकेले कब जल्दी निकले घर से अल्लाह सर प्लीज अल्लाह सर प्लीज पूरा साल वेस्ट होगा ఇంకా లేట్ అయితే అసలు అవకాశం లేదు ఏది కాదు ఇక్కడ అవకాశం బాధపడే అవసరం లేదు 9-5 తర్వాత ఎవరు అలవ లేదమ్మా అసలు అలవ నా కూతురు నా కొడుకైనా అలవ లేదు ఎక్కడ చేయరు ఇక్కడ కొంచెం బాధపడే అవసరం లేదు ఫస్ట్ సెకండ్ లేదు సప్లిమెంటరీ రాస్తూ వస్తుంది సప్లిమెంటరీ రాస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 3వ రోజు ఉంటుందో టైంకి రాదు ఏముంటుంది లోకల్ లేట్ అవుతుందో చెప్పండి ఇంట్రెస్ట్ అయితే చెప్పండి 8:45 వచ్చి కూర్చోాలి వాస్తవంగా ఇలాంటి సందర్భాల్లో 20 మినిట్స్ గ్రేస్ ఇచ్చినాము 9-5 వరకు ఇచ్చినాము ఇదివరకు 9కే ఉంటుండే లేదు మనకు లేదు అసలు ఇవ్వాలి. శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇవాళ మరో 6 డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. గత 3 రోజుల్లో సుమారు 70 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. బాధితులకు ప్రస్తుతం పలు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. త్రాగునీటి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్, కలెక్టర్ దినకర్ పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఇటీవల డయేరియాతో మృతి చెందిన సురేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సైతం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రకృతి కన్నెర చేసింది. అకాల వర్షం, ఈదురుగాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా జిల్లాలోని మెండోరా, ఎర్గట్ల, డొంకేశ్వర్ మండలాల్లో గాలి వేగానికి మొక్కజొన్న పంట నేలవాలింది. అంచనా ప్రకారం సుమారు 188 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. చేతికొస్తుందనుకున్న పంట గాలి వేగానికి మొక్కలు విరిగి నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. సుమారు 188 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.
హైదరాబాద్లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఒక దారుణ హత్య వెలుగు చూసింది. భరత్ నగర్ వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడిని కర్ణాటకకు చెందిన శంకర్ గా పోలీసులు గుర్తించారు. ఆయన గత 2 ఏళ్లుగా మూసాపేటలోని ఒక హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున వంతెన పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా నిందితులు ఆయనపై దాడి చేసి కత్తులతో పొడిచి చంపినట్టు తెలుస్తోంది. ఈ హత్య గల కారణాలపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. శంకర్ వ్యక్తిగత జీవితంలోని వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. సమాచారం అందుకున్న సనత్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో విద్యార్థులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఉదయం ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన టాటా మ్యాజిక్ ఆటో విద్యార్థులను తీసుకెళ్తుండగా స్థానిక మోడల్ స్కూల్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆటో బోల్తా పడడంతో విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆటోలో ఉన్న విద్యార్థులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం నగరంలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కురివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 24 గంటల పాటు మృత్యుతో పోరాడిన ఆమె మంగళవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. గత 3 ఏళ్లుగా తనకు పరిచయం యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నారని, అయితే ఏడాది క్రితం బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు ఆమె ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితోనైనా మాట్లాడిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ రెడ్డి ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా ఆపిన తానేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలను తాను తొలగించారని, తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇరు దేశాల మధ్య పెద్ద యుద్ధం సంభవించేదన్నారు. ఈ యుద్ధం జరిగి ఉంటే కనీసం 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని, పాకిస్తాన్ ప్రధాని కూడా చనిపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు. తన దౌత్యంతోనే పెను ప్రమాదం తప్పిందని ట్రంప్ చెప్పడం సంచలనంగా మారింది. తొలి 10 నెలల కాలంలోనే 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. గత ఏడాది మే నెలలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే తాను రంగంలోకి దిగి గొడవలు ఆపుకుంటే ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోనని ఇరు దేశాల నేతలకు తేల్చి చెప్పానన్నారు. యుద్ధం ఆపుకుంటే 200% టారిఫ్లు విధిస్తారని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని వివరించారు. కొద్ది నెలలుగా ట్రంప్ ఈ విషయాన్ని సుమారు 80 సార్లు ప్రస్తావించారు. తన మధ్యవర్తిత్వంతోనే భారత్ పాక్ల మధ్య యుద్ధం ఆగిందన్నారు. యుద్ధ విమానాలు కూల్చివేతపై కూడా భిన్నమైన గణాంకాలు చెబుతూ వస్తున్నారు. అయితే ట్రంప్ వాదనలను భారత్ మొదటి నుంచి తోసిపుచ్చుతూనే మే 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా భారత్ పాక్ దేశాల మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమేనని, ఇందులో మూడో పక్షం జోక్యం ఏమాత్రం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇజ్రాయెల్లో ప్రధాని మోడీ కీలక పర్యటన, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వేళ వ్యూహాత్మక అడుగు. మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన, వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన. మార్చి 2న తెలంగాణకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. భారత్ పాక్ అణుయుద్ధాన్ని ఆపింది నేనే, మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.